థర్డ్ స్టోరీ చూస్తే బీఆర్ఎస్ లో నాగర్ కర్నూలు లోక్సభ సీటు చిచ్చు రేపుతుంది. ఇవాళ నాగర్ కర్నూలు అచ్చంపేటలో లోక్సభ సన్నాహక సమావేశాలను గులాబీ పార్టీ నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే ఈ సన్నాహక సమావేశాలకి నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములను ఆహ్వానించలేదు. తనకు పార్టీలో గౌరవం తగ్గిందని, కుమారుడు భరత్ ని జెడ్పీ చైర్మన్ చేస్తామనే హామీని అధిష్టానం విస్మరించిందంటూ గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రాములు. మరోవైపు ఈ ఎంపీ సీటుకు సంబంధించి గువ్వల బాలరాజుకు టికెట్ ఇస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు నాగర్ కర్నూలు ఎంపీ సీటు కోసం అధికార కాంగ్రెస్ లో కూడా ఫైట్ జరుగుతోంది. టికెట్ కోసం మల్లు రవి, సంపత్ కుమార్ పోటీ పడుతున్నారు. ఇక ఈ సీట్ కోసం పోటీ పడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా కూడా చేసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ సీట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ కి సవాల్గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్, అటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి అభ్యర్థి ఎంపిక అనేది సవాల్గా మారిందనుకోవచ్చా? పార్లమెంట్ ఎన్నికల వేళ నాగర్ కర్నూలు జిల్లాలో రాజకీయాలు కాకరేపుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉండేందుకు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేతల మధ్య పోటీ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసేటువంటి క్రమంలో ఈ పదవి ఎట్టి పరిస్థితుల్లో అడ్డు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. అయితే తాజాగా ఈ పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రేసులోకి రావడంతోనే ఆయన ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారన్నటువంటి అంశాలను పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. ఇక మరోవైపు తాజాగా ఇవాళ జరిగినటువంటి మరొక కీలక పరిణామం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే పార్లమెంటు సన్నాహక సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి సిట్టింగ్ ఎంపీ రాములు దూరంగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి నిర్వహణ కావచ్చు, ఈ సమావేశం భేటీకి సంబంధించి ఎలాంటి సమాచారం కానీ ఆహ్వానం కానీ తనకు అందలేదు అన్నటువంటి అంశాన్ని రాములు చెప్తా ఉన్నారు. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా రాములు అధిష్టానం పైన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనకు పార్టీలో సముచిత గౌరవం లభించకపోవడంతో పాటుగా తన కుమారునికి ఏదైతే జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి విస్మరించారనేటువంటి అంశం పట్ల ఆయన అధిష్టానం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి ఈ పరిణామాలకు సంబంధించి రాములు ఎటువంటి కార్యాచరణను అవలంబిస్తారనే అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. గడిచిన 2-3 రోజుల నుంచి చూస్తే మాత్రం నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముఖ్య నేతలంతా కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివకుమార్.